నా నాన్నగారు వచ్చేసి టీచరు. పుట్టింది పెరిగింది మీరు ఖమ్మమే కదా సార్? వరంగల్ జిల్లాలో పుట్టాను. బొజ్జన్నపేట అనే విలేజ్లో పుట్టాను. బలపాల అనే విలేజ్లో నాకు అక్షరాభ్యాసం జరిగింది. తర్వాత నాన్నకు ఖమ్మం జిల్లాకు ట్రాన్స్ఫర్ అయింది. జనరల్గా ఖమ్మం వరంగల్ ఒకే ఊరులాగా ఉండేటి. ఇక్కడోళ్ళు అక్కడ ఉద్యోగం, అక్కడోళ్ళు ఇక్కడ ట్రాన్స్ఫర్స్ కూడా అట్లే ఉండేటి అప్పట్లో. ఇప్పుడంతా సమితిలు ఉండేది కదా, ఈ టీచర్స్ వీళ్ళంతా సమితి అధ్యక్షులు, సమితి ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో. సమితి ప్రెసిడెంట్ అంటే ఎమ్మెల్యే కంటే ఎక్కువ పవర్స్ ఉండేటి అని. యూనియన్స్ వెళ్ళి పవర్స్ ఓకే. పవర్స్ యూనియన్ పవర్స్ ఎక్కువ ఉండేటి. ఒక తహసీల్దార్కి ఉండే పవర్ కంటే డబల్ పవర్ సమితి ప్రెసిడెంట్కి ఉండేది. అట్లా నా నుంచి ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ ఖమ్మం వరంగల్ మధ్యలో మరిపెడ అని ఉంటుంది, తొర్రూరు మరిపెడ. ఈ తొర్రూరు మరిపెడ చుట్టూ మా అమ్మ ఊర్లు, మా నాన్న ఊర్లు, మా చుట్టాల ఊర్లు అన్నీ ఉంటాయి జనరల్గా. కనుక నేను అక్కడ పుట్టాను. అక్కడ అక్షరాభ్యాసం అది 1వ తరగతి 2వ తరగతి అది. ఆ తర్వాత మళ్ళీ మా అమ్మ ఊరికి వచ్చాను. మా అమ్మ ఊరిలో 3వ తరగతి దాకా 4వ తరగతి దాకా ఏమో చదువుకున్నాను. తిరుమలాపాలెం మండలం బీరోలు అనే గ్రామంలో. అక్కడ నుండి ఖమ్మం షిఫ్ట్ అయ్యాను. డిగ్రీ వరకు ఖమ్మం. డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మళ్ళీ వరంగల్. ఈ లోపల రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం. ఆ నుంచి మళ్ళీ హైదరాబాద్కి అట్లా. స్కూల్ మాస్టర్ కొడుకయ్యిండు కూడా మిమ్మల్ని కొంచెం అల్లరి పట్టించేవాళ్ళంటే ఎక్కువగా అనేది ఒక చోట చదివాను నేను. తప్పు రాశారు. మీరంతా సామాన్యులు గారు కదా. లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సృష్టించడంలో మిమ్మల్ని మించినోడు ఉంటాడు. ప్రేమగా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రేమగా లేకపోతే వంకర తిప్పుతారు దాన్ని. నాన్న టీచర్ ఉద్యోగం చేసింది వరంగల్ జిల్లాలో. మా అమ్మగారు 3వ తరగతిలో చనిపోయిన తర్వాత రిజైన్ చేశారు. ఉద్యోగం వద్ద ఏముందని. మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత నార్మల్కి వచ్చినాక మళ్ళీ గవర్నమెంట్లోనే R&B డిపార్ట్మెంట్లో ఒక రోడ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం మళ్ళీ వచ్చింది ఆయనకి. అప్పుడు ఖమ్మం జిల్లాలో ఉద్యోగం చేశాడు. నేను వరంగల్లో అక్షరాభ్యాసం అయినాక ఖమ్మం మా అమ్మమ్మ గారి మా ఊరు షిఫ్ట్ అయ్యామని చెప్పినా కదా 3-4 తరగతులు. ఆ నుంచి 6వ తరగతి నుంచి ఖమ్మం షిఫ్ట్ అయ్యాను. ఖమ్మం మల్టీపర్పస్ హై స్కూల్లో చదువుకునేవాడిని. నేను ఎప్పుడు ఏడుస్తుండేవాడిని మా అమ్మని తలంచుకొని. మా అమ్మ లేదు అని. ఎందుకంటే సరే అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడిని. క్లాస్ ఫస్ట్, క్లాస్ లీడరు, కానీ ఏడుస్తుండేవాడిని. మా అమ్మ గుర్తొస్తే ఏడుస్తుండేవాడిని. కొందరు ఆట పట్టించేవారు. అంటే నేను ఏడుపు ఆపుతానను, లేకపోతే ఏంట్రా ఈ ఊరికే వీడు ఏడుస్తాడను నన్ను కొంచెం ఇంకా ఏడిపించేవాళ్ళు. కొందరు టీచర్స్ ఒప్పుకునేవాళ్ళు కాదు, అది కొట్టేవాళ్ళు అనుకోండి. ఒకసారి ఒకడు నీ అమ్మ అన్నాడు. నీ అమ్మ ఏంట్రా నన్ను తిడతావా, నన్ను కొడతావా అనేది అన్నాడు. డస్టర్ ఏదో ఉంటే ఇసిరేసాను. నీ అమ్మ నన్ను కొడతావురా అన్నాడు. అతను కొద్దిగా అప్పర్ క్యాస్ట్ వ్యక్తి. స్కూల్ అయిపోయాక బాగా కొట్టాను. నేను వాడి ముందు వాడిలో హాఫే ఉంటా. వాడు ఇంత హైటు, నేను ఇంత హైటు. కానీ అమ్మ అనే పదం వాడిని పొరులిచ్చి తన్ని తొక్కి, ఎవరైతే టీచర్స్ నన్ను తిడుతుంటే వాళ్ళని తిట్టేవాళ్ళో మా పీటీ సత్యం సార్ అని ఉండేది, హిందీ సార్ ఒక ఆయన ఉండేది. వాళ్ళు వచ్చి అరే ఎవడు పోవద్దు, వాళ్ళ ఓపికన్నసేపు కొట్టుకొని ఏంటారని వదిలేశారు. బాగా కొట్టాను. మళ్ళీ టీచర్సే విడదీశారు, ఇక చాలరా అందరూ అనుకున్నారు. ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళంతా వచ్చి నన్ను చంపేస్తారని. మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు నుంచే మా ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత ఎవరు మళ్ళీ నా జోలికి రాలేదు. ఎంటైర్ జీవితంలో బాధాకరమైన సిచ్యువేషన్ అంటే బాబు ఇన్సిడెంట్. ఒక రకంగా మీ కుటుంబానికి కాకుండా మీరు మీ ట్రావెల్ చేసినటువంటి కోట గారి లైఫ్లో కూడా అది తీరని లోటు. సేమ్ ఇద్దరి విషయంలో కదా, సేమ్ సిచ్యువేషన్స్. మా బాబు మోటార్ బైక్ మీద వెళ్తుంటే వెనకాల కారులో మా చిన్న బాబు ఉన్నాడు.
కోటగారి బాబు కూడా బైక్ మీద వెళ్తుంటే వెనకాల భార్య పిల్లలు ఉన్నారు కారులో. వాళ్ళ కళ్ళ ముందే అది జరిగింది, మా చిన్నబాబు కళ్ళ ముందే ఇది జరిగింది. సేమ్ దుఃఖం, సేమ్ సంఘటన, మళ్ళీ పక్కపక్క ఇండ్లు. మరి ఏ గ్రహచారం ఏమో ఏది అడ్డం వచ్చిందో తెలియదు. మా ఇద్దరికి కడుపు కోత, మేము ఇంకా మర్చిపోలేని మరవజాలని ఇక అది ఇక అతి అతి కరడుగట్టిన చర్య అనుకో ఇది. మేము లక్షలాది మందిని కోట్లాది మందిని నవ్వించినందుకే మాకు ఇంత నవ్విస్తారా వెదవల్లారా అని మాకు శిక్షేమో తెలియదు. దేవుడి శిక్షని నువ్వెవరై వేయటానికి అనేటోళ్ళం కాదు, అంతటి స్థాయి దేవుడు ఇవ్వలేదు. దేవుడే ఆయన కాబట్టి జరిగింది, అనుభవించాం, ఏడిచాం, ఏడుస్తున్నాం. జీవితంలో ఎప్పుడైనా మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని అపార్థం చేసుకున్న సంఘటన ఏదన్నా ఉంది? కొందరు చాలా క్రియేట్ చేశారు, నాకు తెలిసింది. కానీ తెలిసిన దాన్ని నేను నిజమని ఎట్లా నమ్మగలుగుతాను? నమ్మలేదు. ఎదుగుతున్న టైంలో ఎన్నో, ఇప్పుడు కాయలున్న చెట్టుకే రాళ్ళేస్తారు, ఉత్త చెట్టుకు రాయేస్తాడు ఎవడన్నా? ఎయ్యి అని చెట్టు అడిగితే కూడా వేస్తాడా? వేయడు. సో మేము ఎదిగిన ఎదుగుడు సామాన్యం ఎదుగుడు కాదు, ఎవడూ ఊహించని ఎదుగుడు. బాబు మోహన్ ముడ్డి తిప్పితే 100 రోజులు ఆడిన సినిమాలు, డ్యాన్స్ వేస్తే 100 రోజులు ఆడిన. నేను చిరంజీవి గారినా డ్యాన్సులు వేయడానికి? నాకు చిరంజీవి గారు బాంచత్ ఒక మొగోడు, రబ్బరు ఇట్ట తిరుగుతాడు. ఆయన హెల్త్ ఏంటో, ఆయన ఏంటో, ఆయన డ్యాన్స్ వేస్తుంటే నాకు టీవీలో కనపడితే నేను కళ్ళు ఆకాశం అంతా చేసి చూస్తే ఇట్లా ఏందది? అది ఎన్ని పాటలు. ఒక పక్క రాధా గారు, చిరంజీవి గారు, ఏమి డ్యాన్సులు అది, నువ్వా నేనా. ఒక పక్క భానుప్రియ, చిరంజీవి గారు, ఏమి డ్యాన్సులు అవి, నువ్వా నేనా. ఒక పక్క విజయశాంతి గారు, అబ్బాబాబాబాబాబా. ఇంకొక పక్క ఇక రాధిక, ఆమెకు నటన, డ్యాన్సుకు డ్యాన్సు. అసలు ఒక పాటన వీళ్ళతోటి తదిగినతో తప్పదమ్మా ఏమది, ఏమి వంపులు. కనుక ఒక మ్యాన్లీ మళ్ళీ ఉత్తగనేదో డ్యాన్సరు పండితుల్లాగా ఏ డ్యాన్స్ అని కాదు అని వేస్తుంటే ఆ డ్యాన్సు. ఆయన డ్యాన్సరు, బాబుమోహన్ కాదు. నేను చిరన్న డ్యాన్సులకు అభిమానిని. ఆయన ఫిజిక్, ఏం ఫిజిక్ అది, ఎట్లా తిరుగుతాడు అసలు. ఆయనలాగా లేడీసే వంగలేదు. ఈ చెప్పిన హీరోయిన్లు ఆయన వంగినట్టు వంగలా, వాళ్ళు నిలబడి డ్యాన్స్ చేశారు అన్నారు. వంకర్ స్ప్రింగ్ చీరన్న బాంచేత్. అది లెక్క. డ్యాన్స్ అంటే గది. మిగతా వాళ్ళు ఏరని కాదు, అందరూ బ్రహ్మాండమైన డ్యాన్సర్లు. ఇప్పుడున్న హీరోలు అందరూ బ్రహ్మాండమైన హీరోలు, ఇంకా కాదంట్లా. కానీ ఎందుకో ఒక మగాడేస్తున్నట్టు డ్యాన్సు, అది డ్యాన్స్ అని నాకు అనిపించింది.